ఉలవకట్టు బాలింతలకు కూడా తాపుతారండి. డెలివరీ అయిన తర్వాత ఉలవకట్టు కాసి దాంట్లో కొద్దిగా కాసు వేసి ఉలవకట్టు అయితే గ్లాస్ అయితే తాపుతారు. ఇట్లా పోపు పెట్టకుండా తాపుతారండి పచ్చిగా. ఉలవకట్టు అయితే హెల్త్కి అయితే చాలా మంచిదని ఆ రోజుల్లో పెద్దవాళ్ళు అయితే అలాగే తాపేవాళ్ళు. అందుకని ఉలవచారు మనకి హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి వారానికి ఒక్కసారైనా ఇంట్లో చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అండి. నేనైతే ఉలవలు అయితే ఈ విధంగా ఉడికించి అయితే ఉలవకట్టు అయితే తీసుకున్నాండి. ఉలవలు కొద్దిగా మిక్సీ బట్టి కూడా ఈ ఉలవకట్టులో కలిపితే చిక్కగా వస్తుందండి చారు అయితే. కానీ చిక్కగా ఉన్నదానికంటే రుచిగా ఉంటేనే చారు అయితే టేస్టీగా ఉంటుంది ఉలవకట్టు అయితే. మన ఉలవకట్టు కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు 1 తీసుకున్నా, టమాటా 1 తీసుకున్నా, కొద్దిగా పుదీనా, ఒక 6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. మన పోపు వేసుకోవడానికి పోపు దినుసులు అయితే నేను 5 లవంగాలు తీసుకున్నా, 1 స్పూన్ పోపు గింజలు అయితే తీసుకున్నా, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అయితే తీసుకున్నా. ఎండుమిరపకాయలు అయితే నేను 6 తీసుకున్నాండి. ఎండుమిరపకాయల కారం, పచ్చిమిరపకాయల కారం అయితే సరిపోతుంది. ఒకవేళ కారం కావాలంటే వేసుకోవచ్చు. దాల్చిన చెక్క కొద్దిగా, అల్లం వెల్లుల్లి కొద్దిగా, అయితే నిమ్మకాయ సైజులో నానబెట్టుకొని ఈ విధంగా చింతపండు రసం అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడైతే మనం చారు ఎలా చేయాలో చూద్దాం. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాండి. 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఫస్ట్ లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఇవ్వండి మాడకుండా చిన్న మంట మీద వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు కొద్దిగా, కాయలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. టమాటాలు కూడా మగ్గిన తర్వాత చింతపండు రసం అయితే వేసుకోవాలి. ఉలవకట్టు కూడా పోసుకోవాలి. సాల్ట్ అయితే ఉలవలు ఉడికేటప్పుడే వేసిన కొద్దిగా, ఒకవేళ సరిపోయింది లేనిది చూసుకొని అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. కొద్దిసేపు అయితే మరిగించాలి. ఉలవకట్టు అయితే మరిగింది. మా వాసన అయితే వస్తుందండి ఉలవకట్టు అయితే. ఇప్పుడు మనం దించుకుందాం. ఇదిగోండి ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉంది ఉలవచారు అయితే. దాల్చిన చెక్క వేసినాం కదండి, స్మెల్ అయితే తెలుస్తుంది. మసాలా స్మెల్ అయితే కాలుతుంది. చాలా బాగుంది ఉలవకట్టు అయితే. ఉలవకట్టు అయితే 3 రోజుల వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలువ ఉంటుంది. ఉలవ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేనైతే తింటున్నా.